హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డెనింగ్ A to Z. అందుట్లో సొరకాయ చూడండి. ఈ సొర మామూలుగా గ్రామాల్లో ఈ రకంగా పెరుగుతూ ఉంటాయి. దీనికి ఏ రకమైనటువంటి మందులు వేయకోకుండా, అంటే కంపోస్ట్ వేయకోకుండా మామూలుగా దానంతటా ఉంచి నీళ్లు పోస్తే సారు బాగా వచ్చేసేస్తుంటాయి. కారణం ఏమిటంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నేల అయి ఉండొచ్చు. ఒకసారి కాయ చూడండి ఎంత ఆరోగ్యంగా ఉందో. పైకి చూడండి ఎన్ని కాయలు వచ్చి ఒకసారి మీరు చూడండి. చాలా పెద్ద పెద్దగాను గ్రీన్గాను వేలాడుతున్నాయి. కొన్ని అయితే పైన లైటింగ్ వల్ల మనకు కనపడలేదు. ఇంకా పైన కూడా కొన్ని కాయలు ఉన్నాయి. అయితే ఒక్కసారి పరిశీలన దీన్ని కాండం చూడండి. కాండం కదా కొమ్మండి, ఇది ఒక రకంగా చెప్పిన తీగ. ఆ తీగ వెనకాల నుంచి వేలాడుతుంది. తీగ ఎంత బలంగా ఉందో చూడండి. ఆ కాయ కూడా గ్రీన్గా అంత బలంగా పెద్ద సైజులు వచ్చింది, చాలా పెద్ద సైజులు వచ్చింది. సహజంగా మనకి అంత పెద్ద పెద్ద కాయలు రావు. మనం చూస్తే ఇంత దీని తీగలు అంటారు కదా, తీగ జాతి అంటారు. ఇది కాండంలాగా ఉంది కానీ ఒక మొక్క చెట్టులాగా ఉంది కానీ తీగ జాతి చెట్టులాగా అయితే, తీగ జాతి మొక్కలాగా అయితే లేదు. చూడండి కాండం చూడండి దీని ఎంత బలంగా ఉందో. ఇది పక్కన ఉన్నటువంటి వేరే చెట్టు పట్టుకుని ఈ చెట్టు పట్టుకుని పైకి ఎక్కింది. ఒకసారి కిందకి మనకు చూసుకుంటా మనకి వెళ్ళినట్టయితే ఈ కాండము చాలా లావు ఉందండి. కాండం అనేది యాక్చువల్లీ దీన్ని తీగ అనాలమ్మా, సొర తీగ. మొదలు చూడండి ఎక్కడి నుంచి 2-3 తీగలు ఉన్నాయి పక్క నుంచి. ఒకదాని మించి ఒకటి లావుగా ఉంది. చేతితో పట్టుకుంటే మనకు అనుభవం అన్నమాట, అంతంత లావు ఉన్నాయి. కారణమే అంత దృఢంగా కాండం ఉండటం వలన కాయలు కూడా అంత బలంగా కాసాయి అనుకుంటున్నాను నేను. అవును, కరెక్ట్ అండి. ఈ కాయ చూడండి. ఈ కాయలు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఈ కాండం యొక్క లావు ఎంత లావు ఉందో. ఆ కాయలు కూడా పైన కనిపించే కాయలు కూడా అంత లావుగాను బరువుగా కూడా ఉన్నాయి. ఇది చూడండి, ఉదాహరణకి కిందే కాసిన ఏలాడిపోయింది. ఎంత బరువు ఉంటుంది అనుకుంటున్నారు? చాలా బరువు ఉంటుంది, చాలా హైట్ కూడా ఉంది. దీని గురించి డీటెయిల్గా మాకు వీడియో మీకు చేయాలనుకుంటున్నాను నేను. త్వరలో మీ ముందు వీడియో చేసి మీకు చూపిస్తాను. ఒకవేళ ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమండి, ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్.